అంటే దీని ముందు పారాగ్రాఫ్ సార్. దీని ముందు పారాగ్రాఫ్. దీనికి ముందు పారాగ్రాఫ్ అది ఆ రోడ్ రోలర్ జరిపించడానికి ఎలిఫెంట్ అడిగాడు సార్. ఇంకా 50 మెంబర్స్ పోలీస్ ని అపాయింట్ చేసుకున్నాడు సార్. ఒక ఫ్రెండ్ కూడా తీసుకున్నాడు సార్. ఇవన్నీ చేస్తుండగా అక్కడ మిస్టేక్ జరిగి రోడ్ రోలర్ వెళ్ళి గోడ గుద్దుకుంది సార్. గోడ గుద్దేస్తే కూలిపోయింది సార్ గోడ. అప్పుడు పోలీసులు వచ్చారు సార్. వీడిని జైల్లో పెట్టారు సార్. జైల్లో పెట్టారు కదండి. అవును సార్. తర్వాత బయటకు వచ్చారు. జైలు నుంచి వచ్చాడు, బయటకు వచ్చాడా? వచ్చాడు సార్. జైలు నుంచి బయటకండి బెయిల్ ఇచ్చారు సార్. ఎవరినన్నా? నైబర్ సార్. నైబర్ ఇంటి పక్కన వాళ్ళు. ఓకే. ఆ తర్వాత 5 ప్రాబ్లమ్స్ తన కళ్ళ ముందు ఉన్నాయి సార్. ఓకే. ఎందుకు హెల్ప్ చేశారో చెప్పలేదు. కూలిపోయింది కదా సార్. ఏదినన్నా? కాంపౌండ్ వాల్ ఏమైంది? కాంపౌండ్ వాల్ ఏమైంది? కాంపౌండ్ వాల్ మళ్ళీ కట్టించడం ఎలిఫెంట్ కి మెడికల్ గా చెప్పాలి సార్. అదే మెడిసిన్ ఇప్పించాలి సార్. 50 మెంబర్స్ కి సార్. వాళ్ళ డ్రైవ్ చేయడానికి వచ్చాడు కదా సార్. తనకు కూడా డబ్బులు ఇవ్వమన్నారు సార్. డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. రోడ్ రోలర్ కొన్ని రిపేర్స్ వచ్చినాయి సార్. తర్వాత రోడ్ రోలర్ రిపేర్ కూడా ఉంది కదా? అవును సార్. అది సార్ టోటల్ 5 సార్. ఓకే సార్. ఒక చిన్న పాయింట్ మర్చిపోయాడు. యాష్ ఏదో చెప్తున్నాడు. యాష్ ఏ పాయింట్ ఏంటది? అదే సార్ కాంపౌండ్ వాల్ది. కాంపౌండ్ వాల్ది ఏమైంది సార్? కాంపౌండ్ వాల్ పగిలిపోయింది కదా సార్. అన్ని డబ్బులు ఇవ్వాలి. తర్వాత బెయిల్ ఇస్తే ఎందుకు బెయిల్ ఇచ్చా అని అడిగితే అదే సార్ తన ఒక హోల్ రోడ్ లారర్ వల్ల కవర్ అయింది, దాని వల్ల వాళ్ళకి ఇంకా ప్రాబ్లం రాదని కూడా చెప్తారు. అవును. ఆ పాయింట్ మిస్ అయిపోయాడు. మళ్ళీ చెప్పండి సార్ పాయింట్. యాష్ మళ్ళీ చెప్పారు సార్ పాయింట్. ఏదో రోడ్ రోలర్ ఒక గోతిలో ఉండిపోయింది సార్. కాబట్టి దాని వల్ల ఇంకా నేబర్ కి ఎప్పుడు ప్రాబ్లం రాదు సార్. వాటర్ ఏదో ప్రాబ్లం ఉండదు కదా సార్. అరే ఆ పారాగ్రాఫ్ అవ్వలేదు కదా యాష్ మనకి. అవ్వలేదు సార్ ఇంకా. ఓకే సార్. మేబీ పోయింది సార్. ఆ పారాగ్రాఫ్ అవ్వలేదు. చూడండి, ఐ యామ్ లీవింగ్. ఇప్పుడు ఏమైందంటే స్వామీజీ వచ్చాడు. స్వామీజీ కొన్ని ఫీట్లు చేస్తా అన్నాడు. రోడ్ రోలర్ కావాలన్నాడు. కరెక్ట్ గా రోడ్ రోలర్ తెచ్చే టైంకి ఒక జడ్జి వచ్చాడు, ఒక మెజిస్ట్రేట్ వచ్చాడు, పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. చేయడానికి కుదరదు అన్నాడు. ఎందుకంటే మన కంట్రీలో అలాంటి అలౌడ్ కాదు అన్నాడు. అవును. స్వామీజీ అంటాడు నేను చేస్తాను అంటాడు. నన్ను ఆపివాడు ఎవడూ లేడు అంటే అప్పుడు అంటాడు నిన్ను ఆపడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆడు మెజిస్ట్రేట్, ఆడు మాత్రం నిన్ను ఆపగలడు అంటాడు. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు చదవాలి. చదివినన్న. Yes sir. I am leaving this cursed place this very minute. The Swamiji said in great rage and started to go, followed by his assistant. I gripped his assistant arm and said, "You have steamed it up. Why not take it over to that field and then go?" He glared at me, shook off my hand and muttered, "With my guru so unhappy, how dare you ask me to drive?" He went away. I muttered, "You can't drive it expect over his chest, I suppose." Yes sir. Continue చేయండి సార్. తెలుగు ట్రాన్స్లేషన్ ఎవరు చెప్తున్నారు? చెప్పనా సార్ నేను? ఓకే. ఎస్ సార్. గురూజీ మెజిస్ట్రేట్ వచ్చి మీరు ఇలా చేయడం కుదరదు అనగానే గురూజీ కోపం వచ్చి తను వెళ్ళిపోతుంటే తన వెనకాల తన అసిస్టెంట్ కూడా ఫాలో అయ్యి వెళ్ళిపోతున్నాడు సార్. అప్పుడు మన ఆథర్ అసిస్టెంట్ చేయి పట్టుకుని అసిస్టెంట్ చేయబెట్టుకుని నువ్వు ఆల్రెడీ ఇంజిన్ స్టార్ట్ చేసావు కదా, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా అంటున్నాడు. ఎస్ సార్. అప్పుడు అసిస్టెంట్ తనతో మా గురువు గారు అంతా అన్హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఎలా డ్రైవ్ చేస్తాను ఇప్పుడు అని అన్నాడు. అప్పుడు మన ఆథర్ ఏమో తన చెస్ట్ మీద కాకుండా వేరే చోట ఎక్కడైనా డ్రైవ్ చేయొచ్చు కదా అంటున్నాడు. అవును. ఓకే నైస్. ఓకే నెక్స్ట్ ఎవరు చదువుతున్నారు? కంటిన్యూ చేయను సార్ నేను. కంటిన్యూ చేయండి. సార్. I made preparations to leave the town in a couple of days. Leaving the engine.
జశ్వంత్ ఒకసారి ఆగినా. అరే మిగతా వాళ్ళు చదవరా? Can I read, sir? సార్ అంటే మొన్న నేను చదవలేదు సార్, అందుకనే మొన్న నువ్వు చదవలేదా? Yes, Okay. sir, మొన్న నేను చదివాను చదవలేదు సార్ ఆ sir. రోజు. చదవలేదు సార్ జస్ట్. ఓకే ఆ రోజు నెట్వర్క్ కొద్దిగా స్లోగా ఉంది సార్. ఓకే కంటిన్యూ చేయండి అక్కడి నుంచి. జశ్వంత్ కంటిన్యూ చేయి. Yes, sir. I made preparations to leave the town in a couple of days, leaving the engine to its fate with all its commitments. However, nature came to my rescue in an unexpected manner. You may have heard of the earthquake of that year which destroyed whole towns in northern India. There was a reverberation of it in our town too. We were thrown out of our beds that night and doors and windows rattled. Yes, sir. ఓకే ఏమైంది ఇప్పుడు? Yes, sir. Author 2 days లో టౌన్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు సార్. ఫ్యూ డేస్ లో టౌన్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎస్ సార్. ఇంజన్ ఏమైతే అది అవ్వుద్ది, వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు సార్. అప్పుడు అదే రోజున నేచర్ తనకు హెల్ప్ చేసింది సార్. ఎలాగంటే ఆ రోజు ఆ ఇయర్ ఎర్త్క్వేక్ వచ్చింది, చాలా ఎర్త్క్వేక్ వచ్చింది సార్. అప్పుడు నార్త్ ఇండియా అంతా కూడా ఎర్త్క్వేక్ వచ్చింది. నార్త్ ఇండియా మొత్తం ఎర్త్క్వేక్ వచ్చింది సార్. ఓకే. We were thrown out of our beds. బెడ్స్ లో పడుకున్న వాళ్ళు లేచి కింద పడ్డారంటండి. ఎస్ సార్. అంతా అండ్ డోర్స్ అండ్ విండోస్ టపటపటపటపటపటప విండోస్ డోర్స్ కొట్టుకున్నాయంట. ఎస్ సార్. ఓకే నెక్స్ట్ పారాగ్రాఫ్. Yes, sir. Next morning I went over to take a last look at my engine before leaving the town. Okay. I could hardly believe my eyes. The engine was not there. I looked about and raised a hue and cry. Search parties went around. And the engine was found in a disguised well nearby with its backup. I prayed to heaven to save me from fresh complications. But the owner of the house, when he came round and saw what had happened, laughed heartily and beamed at me. You have done me a service. It was the dirtiest water on earth in that well, and the municipality was sending notice to close it week after week. I was dreading the cost of closing, but your engine it's like a crook. Just leave it there. Yes, sir. Now Yash చెప్తాడు దానికి. యాష్. Yes, sir. Can I go for a Telugu translation of it? Okay, sir. Next morning I went over to take a last look at my engine before leaving the town. అంటే 2 days లో ప్రిపరేషన్ జరుగుతుందని తెలిసాక నెక్స్ట్ మార్నింగ్ టౌన్ వదిలి వెళ్ళిపోతుండగా ఇంజిన్ ని చూసాడు సార్. కానీ ఆ ఇంజిన్ ని చూసేసరికి అక్కడ ఆ చోట్ల ఇంజిన్ లేదు సార్. ద ఇంజిన్ వాజ్ నాట్ దేర్. ఆ ఇంజిన్ లేకపోయేసరికి తనకి బాగా ఆశ్చర్యం కలిగింది సార్. అంటే ఒక సర్ప్రైజింగ్ షాకింగ్ వేలో ఉన్నాడు సార్. సర్చ్ పార్టీస్ వెంట్ అరౌండ్. అంటే అతను చాలా చోట్ల వెతికాడు సార్. కానీ ఒక చోట్ల ఇంజిన్ ఒక డిస్యూజ్డ్ వెల్ లో అది మూతపోయి ఉంది సార్. అంటే అక్కడ కనిపించింది సార్ ఇంజిన్. తర్వాత ఒక వెల్ లో పడిపోయి ఉంది సార్. తర్వాత దేవుడిని ప్రే చేస్తున్నాడు సార్. నాకు మళ్ళీ కొత్త ఇబ్బందులు తెచ్చుకోకుండా చూడు దేవుడా అని అంటున్నాడు సార్. అప్పుడు హౌస్ యొక్క ఓనర్ బయటకు వచ్చి గట్టిగా నవ్వి అన్ని థ్యాంక్ యూ, అదే హెల్ప్ చేయడానికి నువ్వు నాకు సర్వీస్ చేసావు అని చెప్పాడు సార్. నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నాకు నోటీస్ పంపించారు. ఈ వెల్ లో ఉన్న డర్టీయెస్ట్ వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ కలుగుతున్నాయి, దాన్ని క్లోజ్ చేయమని ఒక నోటీస్ పంపించారు సార్. కాబట్టి ఆ వెల్ ని క్లోజ్ చేయాలంటే బాగా కాస్ట్ అవుతుంది. కానీ నీ ఇంజిన్ మాత్రం ఒక మంచి కార్క్ లో ఫిట్ అయిపోయింది ఆ వెల్ లో. కాబట్టి ఇంకా టెన్షన్ పడకుండా దాన్ని అక్కడే వదిలే అని చెప్పాడు సార్. ఓకే. దేర్ ఆర్ నో బట్స్. అప్పుడు హౌస్ ఓనర్ చెప్తున్నాడు సార్, నువ్వు ఇంకా టెన్షన్ పడద్దు, నీ దగ్గర ఉన్న కంప్లైంట్స్ చార్జెస్ అన్ని తీసేస్తాను, ఇంకా ఎరగొట్టిన కంపౌండ్ వాల్స్ ఇవన్నీ నేను సెటరేట్ చేస్తాను, కానీ ఇంజిన్ మాత్రం ఇక్కడే వదిలే అని చెప్పాడు సార్. దట్స్ హార్డ్లీ ఎనఫ్ ఐ మెన్షన్. అది ఒక్కటే కాదు, ఇంకా అప్పుడు మన ఆథర్ చెప్తున్నాడు సార్, అదొక్కటే కాదు సార్, కానీ ఇంకా చాలా ఉన్నాయని చెప్పాడు సార్. అదే ఆ ఆర్మీకి ఎలిఫెంట్ కి ఉన్న ఖర్చులు కూడా ఉన్నాయని అప్పుడు తెలిపితే హౌస్ ఓనర్ నేను అన్ని పనులు చేసేస్తాను అని చెప్పాడు సార్. అప్పుడు మళ్ళీ ఆథర్ అక్కడ నుంచి
ఆఫ్టర్ సమ్ మంత్స్ అంటే కొన్ని నెలల తర్వాత అక్కడ నుంచి పాస్ అవుతుండగా ఆ కాంపౌండ్ వాళ్ళు ఏవైతే తిరిగిపోయినా మంచిగా మళ్ళీ నీట్ గా సిమెంట్ చేస్తారు సార్. అప్పుడు మన ఆథర్ కి ఎంతో ఆశ్చర్యం అదే ఎంతో ప్రశాంత కలిగింది సార్. ఓకే, లెసన్ అందరికి అర్థమైందండి? సో ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుల్లో ఉన్నట్టుండి భాస్కర్ కి 1 కోటి రూపాయలు వస్తే ఆనందం వస్తుందా, సంతోషం వస్తుందా, బాధ వస్తుందా? భాస్కర్, ఆనందం వస్తుంది సార్. ఆనందం వస్తుందా? కాంప్లికేషన్స్ వస్తాయి సార్. అవును సార్, కొన్ని కష్టాలు వస్తాయి కదా సార్ వాటి వల్ల. దేవకుమార్, ఉన్నట్టుండి నీకు 10 కోట్ల లాటరీ తగిలింది, సంతోషం వస్తుందా, దుఃఖం వస్తుందా? కొంచెం హ్యాపీగా ఉంటుంది సార్, కానీ దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని చాలా కష్టంగా ఉంటుంది, బాగా ఉంటుంది. ఒరే, ఇప్పుడు మనకి ఆధార్కి ఉన్నట్టుండి రోడ్ రోలర్ తగిలింది. రోడ్ రోలర్ తగిలితే ఆడికి సంతోషం వచ్చిందా, దుఃఖం వచ్చిందా? సంతోషం వచ్చింది సార్. సంతోషం వస్తుంది సార్. సంతోషం వచ్చింది సార్. 10 కోట్లు కదండి వస్తా. సంతోషం వచ్చాక దాని వల్ల దాని మధ్యలో వచ్చే కాన్సిక్వెన్సెస్ సార్ ఎందుకు వచ్చిందో అనిపిస్తుంది సార్. మన దగ్గర 10 crores ఉన్నాయంటే ఆశ్చర్యపడ మన మీద కంప్లైంట్స్ ఇస్తారు కదా సార్, ఇలా కోర్టు కన్నా చాలా. నేను అసలు ఒకసారి ఉండు హృదయ్ అడుగుతాను. హృదయ్ సార్, నీకు ఉన్నట్టుండి 10 కోట్లు లాటరీ తగిలింది, నీకు ఆనందం వస్తుందా, దుఃఖం వస్తుందా? ఫస్ట్ దొరికిందని చెప్పి ఆనందం వస్తుంది సార్, తర్వాత దుఃఖం వస్తుంది. అది లెక్క. అంటే లేనిపోని తలపోట్లని ఎప్పుడు కూడా జీవితాల్లో కలిగించుకోవద్దు. అర్థమైందా చెప్పడం? చెప్పండి చెప్పండి అన్న. Now let us go to the about the author. About the author Shruday చదువుతాడు నాకు. Shruday, CH వెంకట్ ఎవరు? వెంకట్ ఉన్నావా? వెంకట్, guys, are you there? Yes sir. Yeah, about the author చదువుతామండి ఇప్పుడు. Yes sir. Okay, now let us read about the author. Can I read, sir? Read, you can read. Okay sir, I am reading. Rasipuram Krishnaswamy Narayan was born on 1906 in Madras. His first novel, Swami and Friends, published in 1935, won him instant fame. Of short stories made him popular around the world. Among his other well-known novels are The English Teacher, Mr. Sampath and the Guide. The Guide is a high watermark of Narayan's subtly technique. R.K. Narayan is known for the extreme simplicity of his plots and characters, which revolve around the lives and hopes of average middle and lower class Indians. His stories are set in an imaginary place called Malgudi. They are told with a quiet realism and humor. The most characteristic tone of his short stories is a gently irony. Ironic reversal sometimes throws light on human psychology. He won the Sahitya Academy Award in 1960 and he was died on 2001. Actually, Rasipuram Krishnaswamy Narayan is the full form for R.K. Narayan. R.K. Narayan గారి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే రాశీపురం కృష్ణస్వామి నారాయణ. ఈయన 1906లో పుట్టారు, 2001లో చనిపోయారు. ఈయన మెడ్రాస్లో పుట్టాడు. ఈయన రాసిన ఫస్ట్ నవల్ పేరు ఏంటంటే స్వామి అండ్ ఫ్రెండ్స్. మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా యాష్?
సార్ ఎస్ సార్ గుర్తుంది సార్. మాల్గుడి డేస్ గురించి చెప్పాను కదా మీకు. ఎస్ సార్ రియాలిటీగా ఉంటుంది. సో స్వామి అండ్ హిస్ ఫ్రెండ్స్ 1935 1935లో ఆయన పబ్లిష్ చేశాడు. పబ్లిష్ చేసిన ఇమ్మీడియట్లీ ఏమైందంటే చాలా పెద్ద పేరు వచ్చిందండి. మొత్తం ఈ ప్రపంచం అంతా తెలిసి వచ్చిపోయింది ఈయన చాలా గొప్ప కవి అని. ఏమండి దీనితోటి పాటు ఆయన చాలా వేరియస్ షార్ట్ స్టోరీస్ రాశారు. దీంతో చూడండి స్వామి అండ్ ఫ్రెండ్స్, అలాగే ది గైడ్, మిస్టర్ సంపత్, ద ఇంగ్లీష్ టీచరు, ఇలాంటివన్నీ కూడా షార్ట్ స్టోరీలు రాశారు ఆయన. అందులో ద గైడ్ అన్నది కనుక తీసుకుంటే, గైడ్ అన్నది హిందీలో కూడా సినిమాలు చేశారండి మనకి. సంజయ్ దత్త ఫాదర్ ఎవరమ్మా? మదర్ నర్గీస్ దత్తా. గైడ్ అనే సినిమాల్లో ఈ నర్గీస్ దత్ హీరోయిన్ ఉంటది. ఆవిడ నేను ఎప్పుడో సినిమా చూసినట్టు గుర్తు. అది ఆర్కే నారాయణ గారి స్టోరీని హిందీలో కూడా తీశారు. అది ఎంత ఫేమస్ అంటే గైడ్ సినిమా, ఏదన్నా సినిమాని కంపేర్ చేయాలంటే ఆ గైడ్ అన్న సినిమాని స్టాండర్డ్ గా తీసుకుని మాట్లాడతారు. అంత సూపర్ అన్నమాట సినిమా. ఈయన ఆర్కే నారాయణ గారి కథలోనండి చాలా సింపుల్ గా చాలా కామన్ గా ఉంటాయి. అంటే సింప్లిసిటీ చాలా కామన్ గా ఉంటుంది. ఈయన రాసిన స్టోరీల్లోని మొత్తం క్యారెక్టర్స్ చుట్టూరు ప్లాట్లు తిరుగుతుంటాయి. ఆ ప్లాట్ల గురించి మాట్లాడాలి అంటే కనుక ఒక యావరేజ్ మిడిల్ అండ్ లోయర్ క్లాస్ ఇండియన్ స్టోరీలే ఉంటాయి ఆయన అన్ని కథల్లో కూడా. అంతే తప్ప గొప్ప వాళ్ళని తీసుకుని ఆ క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ రాయడైనా ఆయన ఎప్పుడు కూడా లోయర్ అండ్ మిడిల్ క్లాస్ ఇండియన్స్ తీస్తాడు. ఆయన ఎప్పుడు కూడా రాసిన ఒక ఇమాజినరీ ప్లేస్ లోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ ఇమాజినరీ ప్లేస్ పేరు ఏంటండి? మాల్గుడి. ఈయన రాసిన ప్రతి స్టోరీలో కూడా చాలా రియాలిటీ ఉంటుంది, ప్లస్ చాలా ఫన్నీగా ఉంటాయి. అంటే హ్యూమర్ అంటే అర్థము ఫన్నీ, అండ్ రియలిజం అంటే అర్థము న్యాచురాలిటీ దగ్గరగా ఉంటాయి. ఏమండి ఇప్పుడు ద మోస్ట్ క్యారెక్టరిస్టిక్ టోన్ ఆఫ్ ది షార్ట్ స్టోరీస్ ఈజ్ జెంటల్ ఐరనీ. వెట్టకారం చేస్తూ మాట్లాడతాడండి. వెట్టకారం అంటే అర్థం ఏంటి? చూడండి ప్రతి దాన్ని ఒక కామెడీగా కామిక్గా తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు. చాలా ఆయన యొక్క స్టోరీలు ఎంత కామన్గా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ద ఇండియన్ ట్రబుల్ ఎంత న్యాచురల్గా ఉంది చూసారా అందరూని? చాలా న్యాచురల్గా ఉంటాయి. ఈయన సమ్టైమ్స్ త్రో లైట్ ఆన్ హ్యూమన్ సైకాలజీ. ఈయన రాసిన ప్రతి షార్ట్ స్టోరీ కూడా ఒక హ్యూమన్ సైకాలజీని చూపిస్తూ ఉంటాయంట. ఈయనకి 1960లో సాహిత్య అకాడమీ అవార్డు అని ఇచ్చారండి. సాహిత్య అకాడమీ అవార్డు అంటే రైటర్కి అది ఇంచుమించు నోబెల్ ప్రైజ్ తోటి సమానం అనమాట. సాహిత్య అకాడమీ అంటే తెలుసండి? యాక్టింగ్ లో ఆస్కర్ అవార్డు ఎలాగో, ఒలింపిక్స్ స్పోర్ట్స్ కి ఒలింపిక్స్ కి ఎలాగో, రైటర్ కి సాహిత్య అకాడమీ అవార్డు అంటే అలాంటిదంట. అది ఈయనకి 1960లో ఆయన ఇండియన్ గవర్నమెంట్ ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది. సో ఇండియన్ ట్రబుల్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఏమేం చేసాము? ఫస్ట్ లెసన్ అయింది ఏంటది? letter to the Sun's teacher. Abraham Lincoln's letter to ఓకే ఫస్ట్ లెసన్ అయింది. ఈ లెటర్ టు సన్స్ టీచర్ అయింది. కామన్వెల్త్ ఆఫ్ పీస్ అయింది. అలాగే ఎక్స్టెన్సివ్ రీడింగ్ లో ఇండియన్ ట్రబుల్ అయింది. ఇప్పుడు నేను ఒక గ్రామర్ పార్ట్ ఒకటి తీసుకుంటానండి. గ్రామర్ పార్ట్ తీసుకుని గ్రామర్ పార్ట్ గురించి చెప్తాను నేను. ఓకేనా? ఓకే సార్. రైట్. బోర్డు కనిపిస్తుందా నాన్న? కనిపిస్తుంది సార్. ఓకే, నా లెట్ us go to the grammar part. అండ్ కింద నుంచి నేను పైకి వస్తున్నానండి. కింద నుంచి అంటే క్వశ్చన్ ట్యాగ్స్ మొదలు పెట్టుకోవచ్చా? yes sir
Okay. Now let us see what is the question tag. Question tag is nothing but a short sentence at the end of a sentence. ఇదిగోండి ఒక వాక్యం ఉంటదంట, అందరూ చూస్తున్నారా? Yes, sir. ఒక సెంటెన్స్ ఉంటదంట, ఈ సెంటెన్స్ చివరన ఇక్కడ పెట్టుకునే ఒక షార్ట్ సెంటెన్స్ ని మనము క్వశ్చన్ ట్యాగ్స్ అనుకుంటాము. సో క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయాలి అంటే దేర్ ఆర్ సమ్ బేసిక్ కండిషన్స్ అండి. కండిషన్స్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. దట్ ఈస్ when the sentence is a positive sentence, the question tag should be a negative question tag. నేను ఇప్పుడు కండిషన్స్ అడుగుతాను, ఫస్ట్ అందరూ చెప్పాలి నాకు ఇప్పుడు, ఓకేనా? సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? నెగటివ్ అవుతుంది. ఒకవేళ కనుక సెంటెన్స్ నెగిటివ్ అయితే పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి. ఈ కండిషన్ అందరికి అర్థమైందా? ఎస్ సార్. జాగ్రత్తగా చూడండి. సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవుతుంది. సెంటెన్స్ నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి. Let us go to second point. Sentence and the question tag. సార్ ఇది ఎందులో అయినా రాయమంటారా సార్? నేను చెప్తాను, రాసుకుందరు కానీ ఓకే ఫస్ట్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. సెంటెన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి ఆఫ్ సేమ్ టెన్స్. అంటే సెంటెన్స్ ప్రజెంట్ లో ఉందనుకుందాం, క్వశ్చన్ ట్యాగ్ కూడా ప్రజెంట్ లో ఉండాలి. సెంటెన్స్ పాస్ట్ లో ఉందనుకుందాం, క్వశ్చన్ ట్యాగ్ కూడా పాస్ట్ లో ఉండాలి. ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్ సార్. 2 పాయింట్లు చెప్పాను. ఏంటా 2 పాయింట్లు ఏంటి చెప్పండి నాకు. సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ అవ్వాలి సార్. సెంటెన్స్ నెగటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి సార్. ఓకే. సెంటెన్స్ క్వశ్చన్ ట్యాగ్ సేమ్ టెన్స్ లో ఉండాలి సార్. అంటే ప్రెసెంట్ అవ్వాలి, పాస్ట్ అవ్వాలి సార్. పాస్ట్. ఇది ఫ్యూచర్ ఉంటే ఫ్యూచర్ క్వశ్చన్ అవ్వాలి సార్. క్వశ్చన్ ట్యాగ్ కూడా ఫ్యూచర్ లో ఉండాలి. ఓకేనా? yes sir. Then third point, always use pronoun in question tag. క్వశ్చన్ ట్యాగ్ లో ఎప్పుడు కూడా నౌన్ వాడకూడదు. అర్థమైందా? సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, వాయిస్ బ్రేక్ అయింది. క్వశ్చన్ ట్యాగ్ లో ఎప్పుడు కూడా ప్రొనౌన్స్ వాడాలి తప్ప నౌన్స్ వాడకూడదు. ఓకే సార్. క్వశ్చన్ ట్యాగ్స్ లో ఎప్పుడు కూడా ప్రొనౌన్ వాడము. ఓన్లీ ఒక క్వశ్చన్ ట్యాగ్స్ లో ఎప్పుడు కూడా మనం ప్రొనౌన్స్ మాత్రమే వాడతాము. అర్థమైందా అందరికీ? ఎస్ సార్. 3 పాయింట్లు చెప్పండి నాకు ఏంటో. పాజిటివ్ సెంటెన్స్ అవుతే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ అవుతుంది, నెగటివ్ సెంటెన్స్ అవుతే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది సార్. సెంటెన్స్ కానీ క్వశ్చన్ ట్యాగ్ కానీ ఒకే టెన్స్ లో ఉండాలి సార్. ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ క్వశ్చన్. క్వశ్చన్ ట్యాగ్ లో ప్రొనౌన్ ఒకటే యూజ్ చేయాలి, నౌన్ యూజ్ చేయకూడదు. నౌన్ యూజ్ చేయకూడదు, ఎప్పుడు కూడా ప్రొనౌన్ యూజ్ చేయాలి. ఓకే. నౌ లెట్ us go to fourth point. ఫోర్త్ పాయింట్ లో ఏమంటాడంటే ఆల్వేస్
యూస్ shortened form in question tags. క్వశ్చన్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా షార్ట్ అండ్ ఫార్మ్స్ వాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ ప్లస్ నాట్ అన్న పదం వచ్చింది అనుకోండి, దీన్ని ఎప్పుడు కూడా డిఐడిఎన్టి కింద వాడాలి తప్ప డిడ్ నాట్ అని మాత్రం క్వశ్చన్ ట్యాగ్ లో రాయకూడదు. విల్ ప్లస్ నాట్ భాస్కర్ ఏమవుద్ది? విల్ సార్. అరే భాస్కర్, నేను రాబిట్ తీసుకొని కూర వండుకొని తినేస్తాను చెప్తున్నాను ఇప్పుడు. విల్ నాట్ సార్. విల్ అవును సార్. విల్ అవును సార్. విల్ భవానీ ఉందా భాస్కర్? సార్ అక్కుందా? ఉంది సార్. అక్కని పిలువ ఒకసారి. దేనికి సార్? పిల్లరా ఒకసారి. వచ్చిందా? భాస్కర్ ఉన్నావా? సార్ వచ్చింది సార్. భవానీ అరే తల్లి, నువ్వు తమ్ముడికి క్వశ్చన్ ట్యాగ్స్ ఎప్పుడు నేర్పించలేదా? లేదు సార్. ఓకే. విల్ ప్లస్ నాట్ ఏమవుతుందమ్మా? వాంట్. వోంట్. ఓకే. డస్ ప్లస్ నాట్ చెప్పండి. డోంట్. డస్ ప్లస్ నాట్ అండి డజంట్ అవ్వాలండి. అదే డూ ప్లస్ నాట్ అయితే డోంట్ సార్. డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది. ఇదిగో చూడు భవానీ, సార్. నువ్వు తమ్ముడికి ఏం చేస్తావంటే క్వశ్చన్ ట్యాగ్స్ నువ్వు రాత్రి కూర్చొని దానికి ప్రాక్టీస్ చేయించరా తల్లి. ఓకే సార్. ఓకేనమ్మా? ఓకే సార్. వెళ్ళొచ్చమ్మా. నువ్వు భాస్కర్ని వదిలే. భాస్కర్, నువ్వేం చేయాలంటే అక్క దగ్గర కూర్చొని క్వశ్చన్ ట్యాగ్స్ ఇద్దరు కలిపి ప్రిపేర్ అవ్వాలి. అర్థమవుతుందా? అక్కతోటి కూర్చొని అక్క నువ్వు కలిపి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు యాష్ సార్, వాట్ ఈస్ ది ఫోర్త్ కండిషన్ చెప్పు నాకు. సార్, ఆల్వేస్ యూజింగ్ షార్ట్ ఫార్మ్స్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్స్ సార్. క్వశ్చన్ ట్యాగ్స్ లో ఎప్పుడు కూడా షార్ట్ ఫార్మ్స్ మాత్రమే వాడాలి తప్ప నువ్వు లాంగ్ ఫార్మ్స్ ఇలా రాయడానికి వీల్లేదు. ఇలాగ రాస్తే తప్పు, ఇలాగ రాస్తే తప్పు, ఇలా రాస్తే తప్పు. విల్ ప్లస్ నాట్ వోంట్ అవుతుంది, డిడ్ ప్లస్ నాట్ డిడెంట్ అవుతుంది, డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. ఇవి కరెక్ట్ ఫార్మ్స్. లెంతీ ఫార్మ్స్ వాడకూడదు. ఓకే సార్. నౌ లెట్ us go to the fifth condition. ఈ ఫిఫ్త్ కండిషన్ ఏమంటాడంటే ఆల్వేస్ యూస్ ARENTI for am not I. అంటే దీని అర్థం ఏంటంటే యామ్ నాట్ ఐ అన్న పదం ఎక్కడన్నా వస్తే ఏం వాడాలండి? ఆర్ఎంట్ ఐ వాడాలి తప్ప ఎప్పుడు కూడా యామ్ నాట్ ఐ అన్న పదం మాత్రం వాడద్దు. 5 కండిషన్స్ అందరికి అర్థమైనాయా? మళ్ళీ ఒకసారి 5 కండిషన్స్ చెప్పండి నాకు ఒకసారి. అంటే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ సార్. నెగటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ సార్. ఓకే. సెంటెన్స్ కి క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు ఏ టెన్స్ లో ఉంటే అదే టెన్స్ లో రాయాలి సార్. ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ సార్. ఓకే. ఇప్పుడు ప్రొనౌన్ లోనే ట్యాగ్ క్వశ్చన్ ట్యాగ్ ప్రొనౌన్ లోనే రాయాలి సార్. ఓకే. షార్ట్ హ్యాండెడ్ ఫార్మ్స్ యూజ్ చేయాలి సార్. లాంగ్ ఫార్మ్స్ యూజ్ చేయకూడదు సార్. ఓకే. యామ్ నాట్ అన్న పదం ఉండదు, దానికి ఆర్ఎంట్ ఐ తయారు చేయాలి. ఆర్ఎంట్ ఐ సార్. ఓకేనా? ఇప్పుడు 2 minutes టైం ఇస్తాను. క్వశ్చన్ ట్యాగ్స్ అని హెడ్డింగ్ పెట్టుకుని అన్ని నోట్స్ లెక్కించండి ఫస్ట్. సార్ బ్యాక్ నుంచి నేను క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పాను. బ్యాక్ నుంచి రాసుకుంటావా ముందు నుంచి రాసుకుంటావా నీ ఇష్టం.
సో క్వశ్చన్ ట్యాగ్స్ అని పెట్టుకోండి. క్వశ్చన్ ట్యాగ్స్ పెట్టుకొని ఈ స్ట్రక్చర్ రాయండి. 1 2 3 4 5 కండిషన్స్ రాయండి దాంట్లో. రాస్తారమ్మా? 2 minutes సార్. సార్ టెక్స్ట్ బుక్ లో లేవా సార్ ఇవి? ఈ పాయింట్స్ సార్ మీరు చెప్పారు కదా సార్. నేను టెక్స్ట్ బుక్ లో ఉన్నాయా లేదా అని అడగలేదు నేను. క్వశ్చన్ ట్యాగ్స్ రాయండి అన్నాను. రాస్తారా? ఇంకా అవ్వలేదా? సార్ హెడ్డింగ్ పెట్టి 5 పాయింట్స్ కదా సార్ రాయాలి. అంతే. ఇదో ఈ 5 పాయింట్స్. ఫినిష్ అయిపోయిందా? సార్. ఓకేనా? సార్ హ్యాండ్ రైటింగ్ అర్థం కావట్లేదు సార్. హ్యాండ్ రైటింగ్ అర్థం అవ్వట్లేదా? సార్ అరే ఇంకా అర్థం అవ్వట్లేదు ఏంట్రా? ఎంత 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 చక్కగా క్లియర్ గా రాత్తిని. ఫస్ట్ 2 పాయింట్స్ సార్ హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ 2 అర్థం కాలేదు సార్. సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. ఫస్ట్ది. సార్ సెంటెన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి ఆఫ్ సేమ్ టెన్స్ అన్నాను. రెండు ఒకే టెన్స్ లో ఉండాలి అన్నాను. సార్ ఆల్వేస్ యూజ్ అ ప్రొనౌన్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్ అన్నాను. క్వశ్చన్ ట్యాగ్ లో ఎప్పుడు కూడా ప్రొనౌన్ ఉండాలి. సార్ ఆల్వేస్ యూజ్ షార్ట్ అండ్ ఫార్మ్ ఇన్ ఏ స్టేట్మెంట్. అదిగో క్వశ్చన్ ట్యాగ్ లో ఎప్పుడు కూడా షార్ట్ అండ్ ఫార్మ్ వాడాలి అన్నాను. సార్ ఆల్వేస్ యూజ్ ఆర్ఎంట్ ఐ ఫర్ యామ్ నాట్ ఐ. సార్ ఫస్ట్ పాయింట్ చెప్పండి సార్ ఒకసారి. When the sentence is a positive, question tag must be of negative. Yes sir. When the sentence is positive, question tag must be of negative. Okay sir. When the sentence is positive, question tag must be of negative. Completed sir. అందరికి అయిపోయిందా? When the sentence is positive, the question tag must be of negative. అరే ఎవరో అడుగుతుంది జస్వంత. Yes sir.
ఎరా జశ్వంత్, ఇయర్స్ నాట్ వర్కింగా నీకు? When the sentence is positive, question tag must be of negative. When the sentence is negative, question tag must be of positive. Yes, sir. Second point చెప్పండి. Sentence and question tag must be in a same tense, sir. Sentence question tag same tense లో ఉండాలి. Now let us go to some exercises and see దీని యొక్క question tags ఎలా మార్చితే చూద్దాం. He is a doctor అన్నాను. దీనికి క్వశ్చన్ ట్యాగ్ చేయాలి కాబట్టి చూడండి, హీ ఉంది, క్వశ్చన్ ట్యాగ్ లో ప్రొనౌన్ హీ వాడాలి. ఈజ్ ఉంది, సేమ్ టెన్స్ కాబట్టి ఇది అవ్వాలి. ఏమవుతుంది? ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ హీ కింద రాసుకోవాలి. సో ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ హీ షార్ట్ చేస్తే ఏమవుద్ది? ISNT ఈ అవ్వాలి. అర్థమైందా? Yes, sir. Isn't he a doctor? ఇప్పుడు he is a doctor, not a doctor అన్నాను. తప్పు సార్ అది. క్వశ్చన్ ట్యాగ్ ఏమవుద్ది? ఈజీ అవ్వాలి. అర్థమైందా? అర్థమైంది సార్. క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవ్వాలి. స్టేట్మెంట్ నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ రాయండి. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ రాయండి. రాధా ఈజ్ ప్లేయింగ్ గిటార్. క్వశ్చన్ ట్యాగ్ isn't she? Isn't Radha playing guitar? ఏంటది? Isn't Radha playing guitar? ఎవరాడు చెప్తుంది? పేరేంటి? జశ్వంతనా? ఒరే, నేను ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ తయారు చేయమన్నా, క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయమన్నా? Question tag, sir. మరి క్వశ్చన్ ట్యాగ్ అంటే నువ్వు ఈజెంట్ రాధా ప్లేయింగ్ గిటార్ అని నన్ను అడుగుతావేంటి నువ్వు? జశ్వంత్ గడికి అర్థం అవ్వలేదు కాన్సెప్ట్ కదా. జశ్వంత్ ఇది చూడు, రాధా ఈజ్ నాట్ ప్లేయింగ్ గిటార్ అన్నాను. సెంటెన్స్ పాజిటివ్ నెగిటివా? నెగిటివ్ సార్. ఇదిగో నాట్ అన్న పదం ఉంది కాబట్టి నెగిటివ్. దీనికి క్వశ్చన్ ట్యాగ్ పెట్టాలి అంటే స్టేట్మెంట్ పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలా? పాజిటివ్ సార్. పాజిటివ్. రాధాకి మనం కండిషన్ 5 చూడు ఒకసారి. కండిషన్ 5 ఏమనుకున్నాం? 4 ఏమనుకున్నాం? ఆల్వేస్ యూజ్ షార్ట్ అండ్ ఫార్మ్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్స్. సో ఆ రూల్ ప్రకారంగా చూద్దామా? సో ఈజ్ నాట్ ప్లేయింగ్ అంటే అర్థము ఈజ్ షీ అన్న పదం పెట్టుకోవాలి ఇక్కడ. అంతే తప్ప ఈజ్ రాధా ప్లేయింగ్ గిటార్ అని నువ్వు మొత్తం వాక్యం రాక్కర్లేదు. నేను ఏం చెప్పాను? నేను చూడండి, స్టార్టింగ్ వెళ్ళండి. షార్ట్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. షార్ట్ సెంటెన్స్ని మనకి సాధారణంగా లాస్ట్లో మాట్లాడుకునే స్టేట్మెంట్లు. ఇప్పుడు let us go for some example. Page number 204 తెరవండి. 204. Yes sir. 204 లో అక్కడ మీకు కొన్ని ఎక్సర్సైజ్లు ఇచ్చాడు. ఎలాగా? టాస్క్ 1, choose the correct sentence from the pair given below. టాస్క్ ఇచ్చాడండి. ఇచ్చాడు సార్. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి. సార్ 1 minute సార్. 205 లో ఉన్నాయి సార్. 10 205. యా 205 లో
అరేంజ్ ఫస్ట్ చేయరా? వన్ లో సెకండ్ వన్ కరెక్ట్ సార్. 205 లో 1 to 10 అండి. ఎస్ సార్. చెప్పమా సార్ ఆన్సర్స్? నాకు ఆన్సర్లు చెప్పొద్దు, అది కరెక్టా రాంగ్ అన్నది మార్క్ చేసుకుంటూ వెళ్ళండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది. ఎస్ సార్. ఎస్ సార్. కరెక్ట్ గా పెట్టేశారా? పెట్టాను సార్. ఓకే, నౌ లెట్ us go with ఎవరది పెట్టింది? భాస్కర్ సార్. భాస్కరా? ఎస్ సార్. ఓకే భాస్కర్, కీ చెప్పుకుంటే వెళ్ళు. There is no place like home, is it? ఓకే, There ఫస్ట్ ఆప్షన్ ఏంటి? దేర్ ఈజ్ నో ప్లేస్ లైక్ హోమ్. is there, sir. ఈజ్ దేరా ఈజ్ ఇట్? Is there, sir. The right option is ఈజ్ దేర్. ఓకే, తర్వాత I think he's from Chennai, isn't he? I think she is from Chennai, isn't she? Okay, option 2. Don't talk to him during the lesson, won't you? Don't talk to him during the lesson. Statement positive or negative? The statement negative కదా సార్, సో will you వస్తుంది కదా సార్. Right option is will you. The right Okay. option is will you. Will you? Okay, sir. Let's see how things turn out, shall we, sir? The right option, let అన్న పదం వస్తే shall అన్న పదం వాడుకోవాలి. So right option is shall be. Pass me the salt, will you? The right option is pass me the salt, will you. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పినాడు. సార్ ఫిఫ్త్ వన్ లో పాస్ మీద సాల్ట్ ఆర్ఎంట్ యూ ఒక ఆప్షన్, పాస్ మీద సాల్ట్ వాంట్ యూ అన్న రెండు ఆప్షన్ ఉంది సార్. Pass me the salt, ఆర్ఎంట్ యూ, ఇంకో ఆప్షన్ ఏమో పాస్ మీద సాల్ట్ వాంట్ యూ అని అలా అలా ఇచ్చాడు సార్. ఓకే, విల్ యూ అని ఇచ్చాడు సార్ మా బుక్ లో. అవును సార్, will you అని ఇచ్చారు సార్. ఓకే ఓకే, ఆగండి ఒక నిమిషం ఆగండి. నౌ 204 లో సార్ verbs in imperative sentences are quite different. ఎవరైనా చదవండి నాకు ఒకసారి. ఎక్కడ ఉంది సార్ అది? 204 లో an imperative sentence that denotes అదేనా సార్? దానిపైన Words in imperative sentences are quite different if they are request will you appears in the tag. If they are suggestions, they also will you is the choice. But in case of urgency is to be denoted won't you is used. Pass me the salt, will you? Have another salt, will you? Have another cup of tea, won't you? Sentences with let us take shall we in the tag and imply a suggestion. Let's go to movie అక్కడ కాపు. Yes sir. మళ్ళీ verbs in imperative statement ఒకసారి మళ్ళీ చదువు. Words in imperative sentences are different if they are request will you appears in the tag. రిక్వెస్ట్ అయితే ఏం వాడాలి? Will you sir? will you sir. will you వాడాలి. సజెషన్ అయితే ఏం వాడాలి? Will you, Won't sir? you sir? won't will you. you వాడాలి. సజెషన్ వచ్చినా will you వాడాలి. అర్జెన్సీ ఉంటే కనుక won't you వాడాలి. Urgency, important case. Okay, sir. ఎమర్జెన్సీ అయితేనే నీకు won't you అన్న పదం వస్తుంది. yes sir. లేని పక్షాన will you అవుతుంది. ఇప్పుడు పాస్ మీ ది సాల్ట్, will you. Will will you. request కాబట్టి will. Okay, sir. ఓకేనా? Yes sir. తర్వాత హలో సార్, 6th one. సార్ anything will happen now, want it. భాస్కర్, Sir,
WONT ఏమవుద్ది? Want sir. వాంటా వోంటా? Want sir. Want. Yash Parekh, I can hear you, man. Hello, sir. Can you hear me, sir? I can hear you, man. Tell me. Sir, for the fifth one, pass me the salt. I got only two options. That is aren't you and won't you, sir. So now, which one should I keep tick, sir? I'll go with the want you if it is an urgency. Okay, sir. If there is no urgency, go with will you. Okay, sir. అదే కదా చెప్తాడు మనకి. అర్జెన్సీ ఉంటే వోంట్ వాడుకో, సజెషన్ ఉంటే విల్ వాడుకో, రిక్వెస్ట్ ఉంటే విల్ వాడుకో. Okay, sir. పాస్ మీ ది సాల్ట్ అండ్ రిక్వెస్టింగ్ గా అడుగుతుంటే విల్ వాడుకో. Okay, sir. పాస్ మీ ది సాల్ట్ అండ్ అర్జెంట్ గా అడుగుతుంటే వోంట్ వాడుకో. Okay, sir. ఇప్పుడు నేను డౌట్ అడిగినా? Yes, sir. పాస్ మీ ది సాల్ట్ రిక్వెస్ట్ చేస్తున్నానా లేకపోతే నేను అర్జెంట్ గా అడుగుతున్నానా? Requesting, sir. అది రిక్వెస్టింగ్ లేకపోతే అర్జెన్సీ అన్నది క్వశ్చన్ ట్యాగ్ పెట్టుకుని మన ఆధారంగా డిసైడ్ చేసుకోవచ్చండి. Okay, sir. అర్థమైందా? సో అర్జెన్సీ అయితే నువ్వు పక్కన ఓన్ టు పెట్టుకుంటావు, రిక్వెస్ట్ అయితే ఆర్ సజెషన్ అయితే విల్ యూ వాడుకుంటావు. Yes, sir. రైట్. తర్వాతది ఎక్కడ ఉన్నాం మనం? 7th one, sir. 7th వన్ ఏమవుద్దండి? I am going to find such a way. Aren't I? ద రైట్ ఆప్షన్ ఈజ్ యామ్ నాట్. లేదు, దానికి ఆర్ంట్ ఐ అవ్వాలన్నాను కదా. Yes, sir. ఐ యామ్ గోయింగ్ టు ఫైండ్ సచ్ ఎ వే. యాక్చువల్లీ క్వశ్చన్ టాగ్ ఏమవ్వాలంటే యామ్ నాట్ ఐ అవ్వాలి. సో బట్ యామ్ నాట్ ఐ బదులు మనం ఏం చేస్తామంటే ఆర్ంట్ ఐ వాడుకుంటాం. తర్వాత 8th We must be at college at 10 o'clock. Must it be, sir? మస్టంట్ వి అవ్వాలి. Yes, sir. The sentence is positive. No, sir. సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవ్వాలి. The show is amazing. Was it? Wasn't it, sir? రైట్ ఆప్షన్ ఈజ్ wasn't it, isn't it కాదు. No, sir. Because wasn't was one. అవును, వర్బ్ తోటి మనం No. బేస్ చేసుకుని చేయాలి. Yes, sir. Nobody hello. cares how I feel. Hmm. Do they, sir? నోబడి కేర్స్ హౌ ఐ ఫీల్. నోబడి అన్నది నెగిటివ్ వర్డ్ అండి. నెగిటివ్ వర్డ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి కాబట్టి డోంట్ దే అవ్వదు, డూ దే అవ్వాలి. Yes, sir. ఓకేనా? Yes, sir. సో రేపటికి మీరు ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ 1 ఉంది చూసారా, Yes, sir. దాని కింద ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు చూసారా. ఈ ఎక్సర్సైజ్ కి మీరు ఏం చేస్తారంటే రేపు నాకు క్వశ్చన్ ట్యాగ్స్ రాసుకుని రండి క్లాస్కి. Okay. ఓకేనా? Yes, sir. Okay, sir. ఆ క్వశ్చన్ ట్యాగ్స్ రాసుకుని క్లాస్కి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే గ్రూప్ లో మీరు పెడితే కనుక నేను ఒక్కొక్కటి తప్పులు ఎక్కడ అంటే అన్నది మనం మాట్లాడుకుందాం క్లాస్ లో. సార్ రఫ్ బుక్ లో రాయమంటారా సార్? రఫ్ ఎందుకునైనా మామూలు నోట్స్ లో రాసేసుకోండి. అంటే రాంగ్ వస్తే రాంగ్ వస్తే మళ్ళీ కరెక్ట్ రాదు కానీ లేరా, మళ్ళీ కొట్టేయాల్సి వస్తుంది. కొడితే మళ్ళీ కొడితే రాదు కానీ లే, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఓకే గైస్, దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ 1 అని ఉంది అదేనా సార్? అదేనన్న ఎక్సర్సైజ్ 1 ఉంది అదే. ఎస్ సార్. సార్ చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఉంది కదా సార్, అందులో సపోజ్ నెగటివ్ వచ్చినప్పుడు హ్యావెంట్ అని వచ్చింది కదా సార్. హ్యావ్ ఉంటే హ్యావెంట్ అవ్వాలి. అవును సార్, అంటే దేర్ హ్యావ్ బీన్ అని రాయాలి కదా సార్ మనం. హ్యావ్ నాట్ బీన్, హ్యావెంట్ బీన్ అని రాయాలి నువ్వు. దేర్ హ్యావెంట్ బీన్ ఎనీ షవర్స్ దిస్ అప్పుడు మాన్సూన్. క్వశ్చన్ ట్యాగ్ హ్యావ్ బీన్. అదే సార్, హ్యావ్ బీన్ కదా సార్. అంతే అంతే. Have there in showers? కాదు. ఓకే సార్. ఒకసారి కూర్చొని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రేపు క్లాస్ రూమ్ లో డిస్కస్ చేద్దాం దీన్ని. ఓకేనా? yes sir. Yes sir. Sir, WhatsApp. Right, Nana, that will be the end of the class. We'll meet in tomorrow's class, okay? సార్ రేపు క్లాస్ లో చెప్తారా సార్, వాట్సాప్ లో పెట్టాలా సార్? క్లాస్ లో చెప్దాం, క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. Okay guys, have a nice day. Bye bye. Thank you, sir. Thank you, sir.